మొదటి సమూయేలు 2వ అధ్యాయము 3 వచనాలు 4 వచనాలు చదువు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియు లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి. గర్వపు పొందిన విలుకాండ్రు ఓడిపోదురు, తొట్టిన అర్లము ధరించుదురు. దేవుని వాక్యం చొప్పున ఆ భాగంలో యెహోవా అనంత జ్ఞానియగు ఒక రూపంలోనికి దిద్దడానికి దైవదాసుడు చాలా శ్రమ పడ్డాడు. వారిని చక్కగా దేవునింటికి నడిపించడానికి, ప్రార్థన నేర్పడానికి, బోధ చేయడం నేర్పడానికి, సువార్త ప్రకటన చేయడం నేర్పడానికి ఆయన పడిన ప్రయాస ఎంత అంత కాదు. అంతేకాదు, వారు యవనస్తులుగా వారు వచ్చినారు ఆయన దగ్గరికి, వారిని కుటుంబీకులుగా చేసినాడు. కుటుంబంలోనూ ఒక్కొక్క స్థలంలో ఇచ్చి సంఘ సేవ చేసేటువంటి వారినిగా సేవకులుగా రూపించినారు. దేశంలో ఉండేటువంటి దైవికమైనటువంటి మార్గాలు ఎరిగినటువంటి అనేకుల వలె వీరిలో నుండి అనేకులు ఒక 25-30 మంది తయారైనారు. ఆ మార్గంలో మనమున్నాం. కనుకనే దేవుని యొక్క వాక్యం అనేది బోధించేదాని కొరకై దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఏదో అది మొదటి మాటలు మీకు చెబుతున్నాను. ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ కార్యములలో పాలిభాగ సులగుట కొరకై దేవుడు నన్నును నా కుటుంబాన్ని కూడా అందులో అమర్చుకున్నాడు. మీ ఎదుట నిలబడి ఉన్నారు, బోధలు చెబుతున్నారే జాంజీ అబ్రహం గారని, ఆయన తోబుటోలు ఈ సేవలో పాలివారసులుగా ఉన్నారు. ఈనాటికని ఆ మార్గంలో వెళుతూ ఉన్నారు. ఇవి మీరు అందరూ ఎరిగినటువంటి సంగతులు. అయితే విశేషం ఏంటంటే, ఇప్పుడు నేను దైవదాసుని, నా కుమారుడు దైవదాసుడు, ఆయన కుమారుడు ఇప్పుడు దైవదాసుడు ప్రతిష్ఠించబడుతున్నాడు. ఆయన జెస్సీ సొంత మీరు జెస్సీ అని మీరు పిలుస్తూనే ఉంటారు. అందరికీ నాలుగులాగా ఆయన కొంతకాలం దైవదాసుడుగా నా దగ్గర తాతారు గారి సంఘం పరిచర్య చేసినారు. మీదట ఆయన దేవుని దాసుడుగా ఉండుట కొరకై అతలైతే ప్రతిష్ఠిస్తాం. అది కార్యక్రమం. దేవుని దాసులు అలా ప్రతిష్ఠించి దేవుని కార్యాల్లో వారిని ముందు నడిపించినారు. బైబిల్ అంతా ఎరిగినప్పటికీ దేవుడు మన ప్రభు అయిన యేసు వారిని రచించి సేవకు అప్పగించినాడు. పాలనలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించేదాని కొరకై మోషేను దేవుడే అభిషేకించి ఆయన ద్వారా ఆయన సహోదరుడైనటువంటి అహరోన్ను అందరి ఎదుట అభిషేకించినాడు. బైబిల్లో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. కనుక దేవుని పిల్లలంగా గ్రహింపు పొందిన వారంగా ఎవరండి ఈయన అన్న ప్రశ్న లేకుండా మీ అందరి ఎదుట, సంఘం ఎదుట, పెద్దలందరి ఎదుట, దైవదాసుల ఎదుట ఆయన్ని మీకు ప్రతిష్ఠించి వచ్చే దినముల్లో తోటి దైవదాసుడుగా మీతో పాటు సేవకుల్లో ఉండి పని చేయడానికి కొరకైనటువంటి కార్యక్రమాన్ని చెబుతూ ఉన్నాం. దేవుడు అక్కడ చదువుతున్నాం. హన్నా ఏం చేసిందట? బిడ్డలు లేరు, ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేసుకున్న తర్వాత సమూయేలు ఉద్భవించినాడు. సమూయేలు గురించి ఆమె యొక్క అభిప్రాయం రాసినాడు. దేవుడు నాకు పిల్లలు ఇవ్వడానికి లేట్ చేశాడు, కానీ నేను ఆయన ఏమో అన్నాం,
దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు మనకు బిడ్డల్ని ఇస్తున్నాడు. మనకు బిడ్డల్ని ఇచ్చింది ఎందుకు అని అంటే మనము మన బిడ్డలు కూడాను ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలని. లోకంలో మానవ జాతికి సంతానం ఇచ్చేది ఉద్దేశం అదే. మొట్టమొదటి తల్లి కదా అవ్వ. కొడుకు పుట్టినప్పుడు ఏమందో తెలుసా? యెహోవా దయ వలన నేనొక అంటే మా ఆయన నేను దేవుణ్ణి స్తుతించడంతో పాటు వీడు కూడా దేవుణ్ణి ఘనపరుచుతాడు. మానవ జాతి ఉద్భవం అయ్యిందే దేవుని మహిమ నిమిత్తం. అంతేకాదు, ఇంకా ముందుకు వెళ్ళి చెబుతా. మానవుడు సృష్టించక మునుపు పరలోకములో దేవదూతలు సృష్టించబడ్డారు. వాళ్ళందరినీ ఏం పని మీద దేవుడు సృష్టించాడు? తన మహిమ నిమిత్తం. సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 అని ఎప్పుడు చెప్పాలి? మానక. అది దేవుడి ఉద్దేశం. మనం ఎందుకు పుట్టిన వారం? దేవుని మహిమ నిమిత్తం. రక్షించబడిన దేవుని బిడ్డలారా, మీకు కలిగినటువంటి బిడ్డలతో కూడా దేవుని వైపు చూడండి. మా విషయమై, మా కుటుంబ విషయమై దేవుని అభిప్రాయం ఏంటి? ఆయన మహిమ నిమిత్తం. అది ఎరిగినామో ధన్యులమే. కోట్లు గడించడానికి కాదు, అవి భుజానేసుకు తిరగడానికి కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చినామో మళ్ళా అక్కడికి వెళ్ళక తప్పదు. మనం ఏం తింటున్నామో అది తప్ప మిగిలిందంతా మనది కాదు. ఏది మనకు? నన్ను పంపిన వాని యొక్క చిత్తమని నెరవేర్చుటయే నాకు ఆహారం పాని అన్నాడు ప్రభు. మరి మేము ఎన్నేళ్ళు నేర్చుకున్నా ఏం నేర్చుకుంటున్నామో? మీకు ఎన్నో సంవత్సరాల తరబడి బోధలు వినపడుతున్నాయి. దేవుని వాక్యానుసారంగా మనం ఎలా బ్రతకాలో, మన బిడ్డలు ఎలా బ్రతకాలో దాన్ని ఎరుగు జీవించండి అని దైవదాసుడిగా పెద్దగా మీకు మానవ చేస్తున్నాను. కనుక ఈ సందర్భాన్ని బట్టి ఇప్పుడు జెస్సీ సుందర్రాజు ఆయన పేరు. ఈయన పెద్ద కుమారుడు. వాళ్ళు కొట్టి అన్నారు, జెస్సీని సేవకు ప్రతిష్ఠిస్తాము అని. మీకు మరుగెందుకు ఉన్నట్టు చెప్పేస్తున్నాను. అవును, మరి ఆడేమన్నా, మరి ఆడంటాను కదా మనం అన్నాడు. ఏమో సేవ నాన్నగారు అమ్మను మరి ఉంటారు, సేవకు చేస్తాను. సేవ అంటే ఎలా ఉంటుందో అంటే ఇందులో 3 పాటలు రాశాం. 3 పాటల్లో పాడుతున్నారు కదా. ఇప్పుడు పాడిన కూడా ఏమంట? సేవ అంటే ఆట, సేవ అంటే పాట, అంటే సేవ అంటే మామూలు విషయం కాదు. కొరకు పరిశుద్ధంగా ఉండాలి. వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధంగా, కుటుంబ జీవితంలో పరిశుద్ధంగా ఉండాలి, సంఘస్థుల మధ్య పరిశుద్ధంగా ఉండాలి, మాటల్లో పరిశుద్ధంగా ఉండాలి, క్రియల్లో పరిశుద్ధులుగా ఉండాలి. హన్నా ఏం చేసింది? ఆయనే క్రియలను పరీక్షిస్తాడు. బిడ్డకే చెబుతులేదు, మీ అందరికీ చెబుతున్నాను. అందరికి ఇప్పుడు సేవకులకు కూడా చెప్పేస్తున్నారు. బిడ్డలారా, కుమారులారా, నా కుమారులు అయ్యే వయసున్న సేవకులు ఉన్నారు. మీ పిల్లల్ని ఎందుకు ఎలా పెంచుతున్నారు? ఆయన ఉప్పు పులుసు తింటున్నారు కదా, మందిరాల్లో ఉంటున్నారు కదా, ఆయన కొరకు పెంచండి. ఆయనే మనకు ఆశీర్వాద కారకుడు. ఆయన్ని ఆశ్రయించే వానికి ఏ మేలును కొదువయ్యి ఉండదు. దేవుని వారంగా ఉందాం. ఓ సంతోషం. దైవదాసురాలు ఆ మాట అన్నబడితే నిజంగా నా హృదయం సంతోషించింది. ఎవరిని బలవంతంగా సేవలోనికి పిలవం. అనేకులు ఏం చేస్తున్నారంటే దొంగ సేవకులు బయలుదేరినారు. ఎవరన్నా కానీ వెళ్తున్నారు అనుకోండి, అన్నయ్య గారు ఒంట్లో బాగాలేదు, నెత్తి మీద ప్రార్థన చేసేసి ఫోటో తీసుకొని, ఈ ఫోటో ఏంటి? పలాని సేవకుడు గారు నన్ను సేవకు సమర్పించారు, చూడండి నెత్తి మీద ఒక చెయ్యి. అలాంటి వికారపు దినాల్లో ఉన్నాం మనం. అందరినీ సేవకులను నమ్మకండి. అందరు దేవుని సేవకుని వచ్చిన వాళ్ళు కారు, పొట్టుకుట్టు కోసం వచ్చినటువంటి మనుషులు వాళ్ళు. దేవుని వారెవరో, దేవుని కొరకైన వారెవరో ఎవరు గుర్తెరగాలట? సంఘము ద్వారా తన నానావిధ జ్ఞానం ఇప్పుడు పక్షము కావాలను అని రాసిన అపోస్తలుడు. మీరు ఎవరు కల్తీ మనుషులు, ఎవరు సేవకులు. కనుకనే
సరైన సేవకులు సరైన రీతిగానే పుష్టించేవారు, వారు దేవుని వారు, దేవుని ఉప్పు పులుసు తినవారు, వారు దేవుని కొరకైన వారుగా ఉండాలి. దేవుని లోకం నుండి విడుదల పొందినారు, దేవునికి రుణస్తులే. మీకు ఇష్టమైనప్పుడు ప్రభువు వైపు చూసి మీ బిడ్డలను దేవుని కొరకు బ్రతికండి. వారు దేవుని కొరకు బ్రతికితే మంది, లోకం కొరకు బ్రతికితే కాదు. 10 రూపాయలు సంపాదించుకొని 1000 రూపాయలు జతకాడ అయిపోతే ఏమిలా జీవితకాలం అంతా ఉండే సఖ్యం కాదు కదా. ప్రభు ఏమన్నాడు, మీరు దేవునిని స్త్రీని సమానంగా సేవిద్దామంటే వాళ్ళ కాదు. కనుక ఈ అబ్బాయి అక్కడ మేము మాట్లాడి చెప్పాలని మనసు వచ్చింది. మీ అందరికీ నేను చెప్పటం అనేది నా ధర్మం కూడాను. ఇప్పుడు ఆ అబ్బాయిని అక్కడ పిలుస్తారు, పిలిచి అక్కడ కూర్చోబెడతారు. ఆ తర్వాత పెద్దలు వచ్చేసి చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. తర్వాత బోధకులు ఉన్నారు. నేను బోధకుడు కాదు, నా బోధ ఇదే. దేవుని సేవకుడు అన్న పేరు యేసు ప్రభువుకు పెట్టబడింది. ఆ పేరు మేము పెట్టుకుంటున్నాం. ఎంత ధన్యత! ఆ పేరు తగినట్లుగా బ్రతకొద్దు. లోకంలో అనేకులు పొట్టగొడ్డి బోధకులుగా ఉండిపోతున్నారు. రోషంతోనే ఈ మాట చెబుతూ ఉన్నాను. వాటిని సంఘబిడ్డలారా నమ్మకండి, మోసపోకండి. బైబిల్ తగిలించుకున్న వాళ్ళు అందరూ సేవకులు కారు. వారు కడుపు కొట్టుకువాళ్ళు. లోకం కొరకు బ్రతుకుతూ దేవుని వారం అనుకుంటూ సంఘాలను కూడా కొంత కలత పెడుతున్నారు. వయసు వచ్చినటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, పసిగట్టి అలాంటి వారిని మీ కొంపలకు రానివ్వకండి. దేవుడు నిజమైనటువంటి వారు ఎవరో, యథార్థవంతుల వారు ఎవరో, ఏ విధంగా వచ్చినారో అబ్రాహాముని దేవుని దాసుడు, దేవుని పరిశుద్ధ సేవకుడైన యేసు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మందిని ఏం చేసినాడు? ప్రతి ఒక్కరికి చెప్పినాడు. ఏమని? ఏమో ఆడి పేరేంటి? కాదు, పేతురుతో చెప్పినాడు. పేతురు, ఇప్పుడు దాకా నువ్వేం పడతావు? చేపలు పడుతున్నావు. రేపు నుంచి నువ్వేం పట్టాలి? మనుషులను పట్టే జాలరవి. మనుషులను పట్టే దైవదాసుడు అంటే అదే. కనుక మోషే అంటున్నాడు, దేవుడా ఒక దండం పెడతాను, నా పేరు వదిలిపెట్టేసాయి, నేను నచ్చండి, మేము ఎందుకు పనికిరామండి అని చెబుతుంటే, ఒరే నీకు మనుషుడికి నోరిచ్చింది ఎవడో చెప్పు? నీకు తోడుగా నీ సహోదరుడైనటువంటి అహరోన్ని ఇస్తాను, ఆడే నీకు నోరు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మన టాలెంట్స్ బాగా పాడతామా, బాగా ఊదుతామా, బాగా హార్మోనియం వేస్తామా, ఇవి కాదు కావాల్సింది. దేవుడు తను హృదయాన్ని ఎరిగి దేవుని వారలను ఏర్పాటు చేసుకుంటాడు. దొరలుగా నేను చెప్పడం లేదు. కనుక ప్రియుల, నన్ను ప్రశ్నించినాకే తెలుసును. నలుగురు కొడుకులు సేవకులేంట అన్నారు. అంటే ఎక్కడ కానీ ఇంటి కొడుకుని దేవుడు సేవకు సమారు కానీ నలుగునా అన్నారు. నలుగురు, ఒక కూతురు కూడా ఉంది, ఆమె సేవనే ఉన్నారు. మీ కొరకే పరిచర్య చేస్తానే ఉన్నారు. సంఘాలు 100 దాదాపు 89 సంఘాలు ఉన్నాయి. ఆయన స్వసంగారితో మొదలుపడ్డాయి. రకరకాల అవి అనర్థంతో ఉన్నాయి. అవన్నీ బాగుండాలి. మనం అందరూ ఆవాస సంఘం, ఉన్న ఊరు సంఘం కాదు. ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయి? అన్ని సంఘాలకి ఆహ్వానం పంపించాము. దాన్ని ఏం పెట్టాము? పరిశుద్ధ సమాజకుడు. సమాజం అంతటికి కన్నీరు ఎడిచి ప్రార్థన చేసి ఏర్పాటు చేసుకున్నాడు దైవదాసుడు సుందర్ గారు. ఆయన జీవితమే త్యాగం చేసినాడు. ఆయన కుటుంబాన్నే త్యాగం చేసినాడు ఈ గొప్ప సేవ కొరకు. ఇది ఇక్కడ తణుకు ముందే ఊరది. ఓడ్లూరులో ప్రారంభించే ముందు అక్కడ మెడ్రాస్లో ప్రారంభించారు భక్సింగ్ గారు. ఆయనకి సంగతి ఈయన తెలియదు, ఈయన సంగతి ఆయనకి తెలియదు. తర్వాత కలుసుకున్నారులేండి. చాలా క్లోజ్ అయిపోయారు. తండ్రి కొడుకుల్లాగా బ్రతికినారు. దేవుడు ఈ సేవను ఆ విధంగా వర్ధల్లో చేస్తూ వస్తున్నాడు.
దేనిలో చీడ పురుగులు చేరకూడదు. చేరు వచ్చే వాళ్ళు అందరూ గట్టి ఎముకలు ఉండాలి. ధాన్యం ఉంటుంది, పంట పండుతుంది. పంట పండినప్పుడు ఆ వెన్నులు ఉన్నాయి, అన్నీ కూడా విత్తనాలు అవ్వో, కొన్ని ఉంటాయి, తప్పగింజలు ఉంటాయి. రైతు ఏం చేస్తాడు? తూర్పు ఆరబడతాడు. మేలు గింజల్లాగా ఉండి ఈ మార్గంలో, ఈ సేవలో వెళ్ళవలసి ఉంది. దైవదాసులు మీ ప్రార్థనలు కోరుతున్నాము. అదే సమయంలో దొంగ బోధకుల విషయమై జాగ్రత్త కోరుతున్నాను. నేను అసలు బోధలు చెప్పలేను, గొంతు లేదు, పెకలించుకు చెప్తూ ఉన్నాను మీ కొరకు. ఇప్పుడు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాము, తర్వాత ఓ పాట పాడతారు, తర్వాత మీకు అసలు బోధ చెప్పేస్తారు. అయ్యగారు రండి. అయ్యగారు రండి. అక్కడ అమ్మ కింద ఎవరెవరో ఎక్కువసేపు నిలబడలేను. ఎక్కడ పైకి తీసుకొద్దామా? ఇక్కడ అక్కడ. అందుకోసం ఇందాక చెప్పాను కదా, మీరు కూడా రండి. ఇవన్నీ కూడా తీసుకోము అంతవరకు. ఎవరెవరో చెప్పు, నేను చెప్పనా? జాంజీ గారు, ఆయన సరిని కుమారుడు, నేను ఇంకా పాలు, ఇంకా ఈయన పేరు రోజా గారు. నిలబడి ప్రార్థన చేద్దాం. కూర్చో. అన్న ప్రజెంటేషన్. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా పరలోకపు దేవ, యేసుక్రీస్తు మా ప్రభువ, నీ కుమారులు ఉన్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో నుండి నన్ను ఎరిగినటువంటి దేవుడా అని దావీదు ప్రార్థన చేశాడు. స్తన్యపానం చేయకముందు నుంచి నువ్వు మమ్మల్ని ఎరిగిన వాడు, ఈ బిడ్డను ఎరిగినటువంటి వాడు. మా ప్రభా, ఈ బిడ్డ విషయమైనటువంటి నీ సంకల్పం కొరకు వందనాలు. తల్లిదండ్రులుగా వారికి తెలియదు, పెద్దలుగా మాకు తెలియదు. నీ సంకల్పాలు గొప్పవి దేవా. నీకు ప్రతిష్ఠితుడైనటువంటి సేవకుడు యేసు ప్రభుకు బైబిల్లో ఉన్న పేరుల్లో దేవుని పరిశుద్ధ సేవకుడు అని ఉంది. ఆ పేరు తగినటువంటి రీతిగా ఈ బిడ్డ ప్రతిష్ఠించబడుతున్నాడు. తనకు తోబుట్టువులు ఉన్నారు, దగ్గరగా బంధువులైనటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. వీరందరికీ కనువిప్పు కలిగించండి దేవా. మేము మీ వారం, మేము మీ ఉప్పు పులుసు తినేవారం, మేము మీ కొరకు బ్రతుకుట నీ చిత్తం. ఇది ఎరుగుటకు సహాయపడండి. తిరిగి సంఘబిడ్డలో కూడాను మాకేం బాధ్యత లేదని కాకుండా అనేకులైనటువంటి వారు దేవా, మా ప్రభువా, దేవుని కార్యముల్లో పాలిభాగస్సులై దేవుని మహింపరిచిన వారు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో లేవీలే మొట్టమొదటి దైవదాసులైన తర్వాత కాలంలో దావీదు వంటి వారు, లేవీలు కానివారు కూడా అనేకులైనటువంటి వారు దేవుని కార్యాభివృద్ధికి సహకారులుగా ఉన్నారు. అట్టి తరంలో ఉన్నాం. ఈ బిడ్డలందరూ కూడాను తమ బిడ్డల విషయమై అట్టి ఉన్నతమైన లంపులు ఉండాలని కోరుతున్నాం దేవా. ఈ సమయం కొరకు వందనాలు, నీ ప్రియదాసు కొరకు వందనాలు, స్తోత్రాలు. వారికి ఇవ్వబడినటువంటి కేవలం పట్టుకోటు కోసం కాదు, రోషమైన మేలు ద్వారంగా మమ్మల్ని విడమే నీ చేరుంచి నీ దాసులుగా చేసేటువంటి ప్రార్థనలు వారి యావజ్జీవితంలో ప్రభావితంగా ఉంచి నీ నామానికి మహిమ కలిగించుకోమని